చేస్తే మనం ఎక్కడ ఉన్నామంటే శివన్న గారి టెంపుల్ దగ్గర. అండ్ శివన్న గారి బైక్ ఇంకా ప్యాక్ కూడా చేసుకోలేదు. అండ్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. 2:33 లోపల స్టార్ట్ అవుదాం అన్నారు, కానీ ఇంకా ప్యాకింగ్ కూడా చేసుకోలేదు అన్నైతే. ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటున్నారు. అండ్ వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఫైనలీ ద రైడ్ డే హ్యాస్ కమ్. అండ్ మీకు అసలు ఏం రివ్యూ గురించి చేయలేదు కదా, రైడ్ ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరో వెళ్తున్నామని. అండ్ వెళ్తున్నామని చెప్పింది అయితే నేను మిస్సైల్ అని, బట్ మిస్సైల్ బ్రోకి కొద్దిగా పర్సనల్ రీజన్స్ వల్ల అయితే డ్రాప్ అయిపోయాడు. సో మనకైతే ద సేఫెస్ట్ రైడర్ 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న శివన్న గారితో జాయిన్ అయ్యారు. సో అన్నైతే రెడీ అవుతున్నాడు, ఇంకా ప్యాకింగ్కి హెల్ప్ చేయాలన్నాడు. సో అందుకే ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ చేసేసుకొని ఆన్ ద వేలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఆల్రైట్ గైస్, వీ స్టార్టెడ్ ద రైడ్. అండ్ అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నాడు. ఫస్ట్ టైం శివన్న ఎంత లేట్ చేయడం, లేదంటే మాకంటే ఫస్ట్ వచ్చేస్తుండే శివన్న రెడీ అయ్యి. అండ్ ఇప్పుడు మనమైతే మన ఎంఏ బైకర్ స్టోర్స్ దగ్గరికి వెళ్ళి, అఖిల్ ఉన్నాడు అక్కడ, క్రూజ్, అదే ఇది ఇక్కడ ఉంది, క్రూజ్ అంటాడు దీన్ని అఖిల్ బైక్ నుంచి శివన్న గారు తీసేసుకొని వస్తారు. ఇంకా అక్కడ నుంచి ద ప్రాపర్ రైడ్ స్టార్ట్స్. అండ్ మనం వెళ్ళేది వచ్చేసి మల్షేష్ ఘాట్స్ అనమాట. మనకి ఇక్కడ నుంచి కర్నూలు నుంచి అయితే ఆల్మోస్ట్ 714 kilometers అయితే చూపించింది. గూగుల్ టైం ప్రకారం అయితే 14 hours 23 minutes అని చూపించింది నాకైతే. సో లెట్స్ సీ, మనం గూగుల్ టైంని బీట్ చేస్తామా, లేదంటే ఇంకా ఎక్కువ అవుతామా, లేకపోతే ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అవుతామా అని. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటితే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం. లెట్స్ గో. అండ్ ప్రజెంట్ అయితే అసలు మా ఇంటర్కామ్స్ అయితే అసలు వర్కే అవ్వట్లేదు. ఐ మీన్ వర్క్ అని కాదు, కనెక్ట్ అవ్వడం లేదు. కనెక్ట్ అవుతే లైక్ ఫ్రంట్ రోడ్ ఎలా ఉందో అనేది ముందే తెలిసిపోతుంది అనమాట. అన్న ముందు వెళ్తున్నాడు కాబట్టి చెప్పేస్తాడు. బట్ ఇప్పుడు నేను జస్ట్ నా లైట్స్ మీద డిపెండ్ అవ్వాలి. అన్న అయితే ఏం చెప్పలేడు. అండ్ అన్న యాక్షన్స్ బట్టి నేను తెలుసుకోవాలి ముందర రోడ్ ఎలా ఉందనేది. ఈ డార్క్లో మీకేం చెప్తాను, నేనేం మాట్లాడతాను. మీకు సన్ రైజ్ రావడానికి జస్ట్ సెకండ్ పడుతుంది, నాకు మాత్రం 2-3 hours జర్నీ పడుతుంది. సో ఇన్ జస్ట్ 1 snap ఇలా మార్నింగ్ అయిపోతుంది మీకైతే సెకండ్స్లో. అండ్ వీ ఆర్ ఇన్ రాయచూర్. అన్నీ కన్నడ అలా ఉన్నాయి కాబట్టి ఇది రాయచూరే అనుకున్నాము. ఓకే. అండ్ వీ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ 100 kilometers ఉన్నా. అసలు ఈ టైంకి మేము ఆల్మోస్ట్ 200 kilometers క్రాస్ చేసి 300 kilometers దగ్గరకు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకున్నాము, కానీ లేట్ అవ్వడం వల్ల వి ఆర్ స్టిల్ ఇన్ రాయచూర్. అండ్ మనకి సోలాపూర్ వరకు అయితే ఇట్లా నార్మల్ రోడ్సే ఉంటాయి అన్నాడు శివన్ అయితే. సో లెట్స్ సీ. యాక్చువల్గా అయితే నేను ప్రాపర్గా ఎక్కడికి వెళ్తున్నాము, రైడ్ ఎంతమంది వెళ్తున్నాము, ఏం చేంజెస్ ఉన్నాయి రైడ్లో అనేది ఒక బ్లాగ్లో చేద్దాం అనుకున్నా, కానీ అసలు వర్క్ ఎలా హెక్టిక్ అయిపోయిందంటే నాకైతే బ్లాగ్స్ చేసుకుంటూ చేద్దాంలే అనేది మర్చిపోయినా. అసలు సండే ఈవినింగ్ వచ్చా కర్నూలుకి. సో ఐ థాట్ మండే సర్వీసింగ్ ఇచ్చేస్తే మండే మొత్తం బైక్ ఏమేమి వర్క్స్ ఉన్నాయో మండే అయిపోగొట్టుకొని ప్రశాంతంగా ట్యూస్డే ప్యాకింగ్ కానీ ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఏమన్నా అదర్ వర్క్స్ ఉంటే చేసుకుందాం అనుకున్నా. నేను రెగ్యులర్గా చేయించే మెకానిక్కే కాల్ చేశాను అనమాట షోరూంలో. ఆ రోజు కొంచెం వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంది, ట్యూస్డే తీసుకొని రా అన్నా అని చెప్పాడు. అండ్ ట్యూస్డే ఇచ్చింది కూడా ఆల్మోస్ట్ 11:30కి ఇచ్చాను. నాకు అసలు లిటరలీ ఈవినింగ్ లోపల అవుతుంది అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ 7 అయిందనమాట. ఇలా ఉంటే రోడ్స్ కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ నేనైతే మొత్తము ఆ లాస్ట్ 2 days మండే ట్యూస్డే అయితే మొత్తం నా వర్క్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. లైక్ కొత్త నెంబర్ ప్లేట్ వేయించా అండ్ ఫాగ్ లైట్స్ చెక్ చేయించుకున్నాను అనమాట. వర్క్ అవ్వట్లేదు కదా, కొత్త స్విచ్ వేయించాను. అండ్ ప్యాకింగ్ అంటారా, ప్యాకింగ్ నేను నైట్ 9:30కేమో చేసుకున్నా. అండ్ ఎవ్రీథింగ్ ఐ గాట్ అనమాట. లైక్ 5 t-shirts 3-4 trousers ఏమో తెచ్చుకున్నా.
అండ్ 2 బేస్ లేయర్స్. అండ్ అక్కడ నీ జార్డన్స్ గీడన్స్ అలాంటివి పనికి రావు తమ్ముడు అన్నాడు శివన్న. సో నేను నార్మల్గా జిమ్కో వేసుకో వెళ్తుంటే ఒక షూ అవే తెచ్చుకున్నా. నాకు ఇప్పుడే ఆకలి దంచి కొడుతుంది. టైం ఎంతైందో అర్థమే కావట్లేదు. ఇది నాది మొబైల్ యాప్కి కనెక్ట్ అవ్వడం లేదు. టైం చూస్తే ఇప్పుడు 11 అంట. నాకు తెలిసి శివన్నది ఓల్డ్ పరాని కాబట్టి నా అప్డేట్ చేయలేదన్నమాట. నేను మాత్రం టైం టు టైం అట్లా ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో బ్రేక్ఫాస్ట్కి ఎక్కడైనా ఆగినప్పుడు నా శివన్నది సెనా తీసుకొని ఒకసారి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత మేబీ కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం. కనెక్ట్ అవుతే లైక్ మాట్లాడుకుంటూ వెళ్తే ఏం ప్రాబ్లం అనిపించదు అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండ్ మంచి పేస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈ కుక్కలు మాత్రము ఎంబడ పడుతున్నాయి చూడండి. అబ్బో అదో 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 అదో. ఇందాక ఒక కుక్క అయితే నన్ను వెంబడ పడింది అనమాట. ఎస్కేప్ అయిపోయాం మనమైతే దాని నుంచి. అబ్బా నడుము. అబ్బా కాలేజీకు పోకుండా దమ్మలు కొట్టి బయటికి తిరగడం మన లక్ష్యం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మిసిల్ బ్రో ఈ వీడియోలో. ఎందుకంటే మిసిల్ బ్రో మనకు టాప్ బాక్స్ ఇచ్చాడు, గ్లౌజెస్ ఇచ్చాడు, క్రూజ్ కంట్రోలింగ్ గ్యాజెట్ అనమాట అది ఇచ్చాడు. దానికి పైగా తన మెమొరీ కార్డ్ ఇచ్చాడు. థ్యాంక్స్ అ లాట్ మిసిల్ బ్రో ఫర్ యువర్ కైండ్ హార్ట్. బ్రేక్ఫాస్ట్ తిందాం. సడన్గా ఆపేసి బ్రేక్ఫాస్ట్ తిందామా అని అడుగుతున్నాడు. ముందే మనకి పీకలు బాగా ఆకలి అవుతుంది, తినేద్దాం. ఓకే ఓకే. ఆడబెడుతున్నావు ఇదేంటి లేదా? వెరీ గుడ్. రౌండ్ తిప్పేసి లేదు అంటాడేంటి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఉడిపి ఉపహార్. యాస్ ఇక్కడ ఉన్నట్టుంది. ఎస్ వి విల్ హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ హియర్. యువర్ కాన్ఫిడెన్స్ యూ వాట్ రే. Alright guys, we stopped for breakfast. ఈరోజు మాత్రం నేను దోశ తింటున్నా. అండ్ ద కాన్ఫిడెన్స్ శివ గారు అయితే దోశనే తింటున్నారు. ఏదేదో ఏమంటారు ఇది కన్నడలో మాట్లాడి ఏదేదో చెప్తే లాస్ట్కి దోశ ఫిక్స్ చేసుకున్నాము. అండ్ ఫర్ నౌ శివన్న గారి ఇంటర్కామ్ని అయితే అప్డేట్కి పెట్టాము, చూద్దాం అవుతుందో లేదో. అండ్ అక్కడ మన హెల్మెట్స్ ఉన్నాయి. సో లెట్స్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. A few minutes later. All right guys, we had completed our breakfast and from now we're gonna have this view also. And మన శివ గారు అయితే పాపం అప్పటి నుంచి ఇలాంటిది తన దానికి సెట్ చేద్దామని చూసాం ఇందాక, బట్ ఇక్కడ లూజ్ అవుతుంది అనమాట. సో తీసేసి పెట్టేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. హాయ్ 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 హాయ్. బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ టైం దోశ తింటున్నాను అనమాట. లైక్ ఇట్లా రైడ్కి వచ్చినప్పుడు అస్సలు బాలే. చాలా రోస్ట్ చేశారనమాట. సో ఎంత క్రిస్పీ ఉందో అసలు. ఆ క్రిస్పీనెస్కి తినబుద్దే కాలేదనమాట ఎందుకో నాకు. అండ్ హౌలే ఒక థింగ్ అయితే అయింది. శివన్నది ఇంటర్కామ్ అప్డేట్ పెడితే వస్తుందేమో అనుకొని కొన్ని ప్రయోగాలు చేసాము, బట్ రాలేదు అది. ఎందుకు అసలు శివన్నది ఆఫ్ అయిపోయింది ఇంటర్కామ్. వర్క్ అవుతుందో వర్క్ అవ్వదో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడైతే. నాకు భయం అవుతుంది, ఎందుకంటే నేనే ఊరికి ఉండక అది చేస్తే ఇది చేస్తే వస్తుంది అని అప్డేట్కి పెడదామని ల్యాప్టాప్ తీసుకొని పోయి పెట్టేసా. ప్రజెంట్ అయితే అవ్వడం లేదు. శివన్న ఉండి కొంచెం సేపు ఉన్నాక ఛార్జింగ్ పెట్టి చూద్దాము అన్నాడు. సో చూద్దాం ఎలా వస్తా, ఏమైనా వర్క్ అవుతుందో వర్క్ అవ్వదో.
అవ్వకుంటే ఇంకా నాకే ఎట్లనో అనిపిస్తుంది. అంటే లైక్ నేను చేసుకున్నా కదా ఇదంతా, అప్డేట్ చేస్తే వస్తుందిలే అన్నట్టు. ఏంటిది ఏమో తీసుకెళ్తున్నారు వీళ్ళైతే. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ బ్రిడ్జ్, వాట్ ఎ బ్యూటిఫుల్ బ్రిడ్జ్. అటు సైడ్ వాటర్, ఇటు సైడ్ వాటర్ మధ్య. వావ్, నైస్. వాట్ ఎ వ్యూ మ్యాన్. భలే ఉంది బ్రిడ్జ్ అయితే. ఎలా ఉందంటే మూవీస్లో డిస్కషన్ చేసే సీన్స్ అన్నీ ఇట్లాంటి బ్రిడ్జెస్ మీద పెడుతుంటాయి చూడు. హీరో హీరోయిన్ కానీ ఏదైనా సీరియస్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలంటే ఇలాంటి ఒక బ్రిడ్జిని పట్టుకుంటారు, మధ్యలో అటొక కారు ఇటొక కారు పెట్టేస్తారు, డిస్కషన్ పెడతారు. డిస్కషన్ అవునా? అబ్బా, మై బమ్ 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 హ్యాపెనింగ్ రే. ఓహో, అమ్మో, కర్ణాటక బస్సు. ఈ నేలలో ఒకరు మీదకి ఎక్కేస్తారు. వావ్, ఒక్క సెకండ్ రోడ్ ఎట్లయిపోయిందంటే శివాజీ మూవీలో నడుచుకుంటూ పోతుంటే రోడ్స్ నీట్గా ఈ గ్రే కలర్లో వచ్చేస్తాయి చూడు, అలా వచ్చేసింది ఒక్క సెకండ్ అక్కడ. ఎందుకో ఈరోజు స్లోగా వెళ్తున్నట్టు ఉంది నాకైతే. లేకుంటే ఈ పాటికి 300 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ క్రాస్ అయ్యేవాళ్ళము నార్మల్గా అయితే మేము. ఎందుకో చాలా స్లోగా మెయింటైన్ చేస్తున్నాడు శివన్న ఈరోజు. అబ్బా, బ్యాక్ సైడ్ రైట్ అంట. ఇట్లా సడన్గా చెప్తాడు చూడండి ఈయన. చూడు, తీసుకుపో నీ వెంట శివగారు, తీసుకుపో నీ వెంట. ఏమన్నా ఉందా అవదామా అంటున్నావు? ఓకే, షాప్ ఉంటే ఏదో ఒక బ్రేక్ తీసుకుందాం, ఆగు. ఓకే, లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్. ఆల్రైట్ గైస్, జస్ట్ స్టాప్డ్ ఫర్ అ వాటర్ బ్రేక్ అనమాట. చాక్లెట్ తింటున్నా. బ్యాక్ సైడ్ కొంతమంది వచ్చారనమాట. మన ఇన్స్టా అడిగారు, శివన్నది అడుగుతున్నారు ఇప్పుడైతే. అప్పటి నుంచి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. ఈ వైట్ షర్ట్ అయినైతే అక్కడ తిరిగావా ఇక్కడ తిరిగావా అనుకుంటా. శివన్న ఒక్కటే తిరిగాడని చెప్పేశాను అనమాట. బ్యాక్ అగైన్, లెట్స్ గో. నేనొకడు క్వశ్చన్లు ఏమైనా క్వశ్చన్లు వేస్తూనే ఉన్నాడు. శివన్ననే పట్టుకున్నాడు పాపం. ఆడ కూర్చున్నా నేను ఇంతసేపు, అన్న కూర్చున్న దగ్గర. నన్ను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నాడు. అన్న అటు సైడ్ చూడనా నీళ్ళు వెళ్తున్నాయి. ఇది సుంకేస్లో బ్యారేజ్లో అక్కడ ఉంది. వాట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీనరీస్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓ పెద్ద లోయ అని చూడు ముందర, చూసుకొని రా. ఆల్రైట్, వీ స్టాప్డ్ ఫర్ ఫ్యూయల్ బ్రేక్. మనకైతే ఒక చుక్క కొట్టుకుంటుంది. అదే కదా, పెట్రోల్ ఎంత కారుతుంది. లీక్ అవుతుంది. అరే అరే అమ్మ, ఎంత పెట్రోల్ వేస్ట్ అయిపోయాడు. చీ 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 చీ. ప్లేస్ ఉంది కదా అని అట్లా పటా పటా కొట్టియకూడదన్నా. ఓకే, లెట్స్ గో. కెమెరా కొట్టుబాల్. ఆల్రైట్ గైస్, we are on the national highway. అన్న నెంబర్ ఎంత? 150. ఓకే. ఆల్రైట్ గైస్, we are on the national highway. ఖైదీ నెంబర్ 150. ఇక్కడ నుంచి ఇలానే ఉంటే రోడ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. A few moments later. We are in Maharashtra. ఫస్ట్ టైం మనం మహారాష్ట్రకి ఎంటర్ అవడం. ఐ మీన్ గోవానే, బట్ అది యూనియన్ టెరిటరీ. బట్ ఉండేది మహారాష్ట్ర. ఇట్స్ ఏ యూనియన్ టెరిటరీ వేర్ వీ కెన్ గెట్ ఆల్కహాల్ ఎట్ చీప్ ప్రైజెస్, యూనో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వావ్, అసలు కాదనా, అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా టోపీలు పెట్టుకుని ఉంటే
నాకు టీవీలో చూసి చూసి యూట్యూబ్లో చూసి చూసి ఇప్పుడు ఫీల్ వస్తుంది రియల్ మహారాష్ట్రలోకి ఎంటర్ అయినట్టు. అంటే లైక్ ప్రాపర్ మహారాష్ట్రియన్స్ ఎట్లా ఉంటుంది అట్లా అదే క్యాబ్ పెట్టుకొని ఆ టోపీ రైట్ టోపీ పెట్టుకొని ఏమాట వస్తున్నావు నేను ఎట్లా పోతున్నాము రా భయ్యా, నాకు అర్థమే కాకుంది. కాలట్లేదే అంతే కదా. ఇందా పనికి బయటకెళ్ళి వెళ్ళినావా అమ్మాయి ఈ లారీ నాకు అడ్డం. అమ్మయ్యా మొత్తానికి మొన్న చేయి పోయిందన్నా. అబ్బా అదే చూడు ఎట్టయిపోయింది చూడు అసలు. అమ్మా సాగు కనపడింది కదా, ఎర్రగా అయిపోయిందా చెయ్యి. రైట్ గైస్, ఆఫ్టర్ ద హెక్టిక్ రైడ్ హాఫ్ కిలోమీటర్స్ డన్. 350 అనా ఎంత వచ్చాం? 380 వచ్చాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 300+ కొట్టాలి. ఇప్పటికే ఇక్కడ నుంచి అయితే NH 65 అంట, నేషనల్ హైవే 65 హైదరాబాద్ ముంబై హైవే బాగుంటుంది అంటున్నాడు శివన్ అయితే. ప్రజెంట్ అయితే తినడానికి అయితే ఆగినామన్నమాట. ఏదో ఒకటి ఆర్డర్ చేస్తే తినేసి విల్ గో. ఎందుకంటే చాలా ఎక్కువ. एक पानी का बॉटल, 2 पंजाबी थाली. హిందీ నేర్చుకున్నావు జీవ గారు. ఏదో చూసంతా నేర్చుకోలేదా? కాదు, ఈ నగరానికి ఏమైందంటే రామ్ రామ్ సేట్జీ అట్లే పోయి 2 పాల ప్యాకెట్లు వేసి ఫోన్ అలా. రైట్ గైస్, మహారాష్ట్రకు వచ్చి పంజాబీ థాలీ తింటున్నాం చూడు మేము. ఇంతసేపు వచ్చి పోయి ఎక్కడైనా దాబా స్టైల్లో ఆపి లేకపోతే రెస్టారెంట్లో ఆపి థాలీ మహారాష్ట్రియన్ థాలీ తిందాం అనుకున్నా, కానీ ఇక్కడ ఓన్లీ పంజాబీ థాలీ ఉందంట. పంజాబ్కి ఎట్లా పోలేము అదనే తిందాం. ప్రజెంట్ టైం వచ్చి 12:14 అవుతుంది. ఆకలి అవుతుంది. ఎప్పుడో 7:30కి తిన్నాము బ్రేక్ఫాస్ట్. సో లెట్స్ హ్యావ్ పంజాబీ థాలీ. కనపడితే చాలు. ఫస్ట్ టైం చూస్తున్నది. ఓకే 3 ఉన్నాయి, నేను 2 ఉన్నాయి అనుకున్నా. బ్రో వాట్ దిస్ బ్రో, మనమంతా జీన్స్ ప్యాంటు ఋషులు.